కూడా నమస్కారం. ప్రతి రోటరీ గవర్నర్ కూడా మనకి ఎన్నో అవకాశాలు ఆ ఇయర్లో మనకి వస్తుంది అనమాట. ఈ ఇయర్లో కూడా మనకి ఎన్నో అవకాశాలు నాకు ఇంటర్నేషనల్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి కానీ మన ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కానీ అవకాశాలు మనం అందిపుచ్చుకోలేకపోవడం కారణం ఏంటంటే మనకి సరిపోయినంత డీడీఎఫ్ లేకపోవడం. మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సిన ఏంటంటే ఏ గవర్నర్కైనా డీడీఎఫ్ 3 years బ్యాక్ చేసిన గవర్నర్ తను చేసిన యాన్యువల్ ఫండ్ నుంచి ఎంతైతే మనకి 47.5% డీడీఎఫ్ మనకు వస్తున్నాను. నాకు ఈ ఇయర్ అరౌండ్ $66,000 మనకు రావడం జరిగిందనమాట. ఈ $66,000నే మన గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా చేయడానికి కానీ ఎన్నిటికీ కూడా మనం వాడుకోవాలి. యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ దిస్ ఇయర్ నాకు వచ్చిన అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే, కానీ ఎనఫ్ డీడీఎఫ్ లేకపోవడం మూలంగా మనకి ఇబ్బంది పడుతున్నాము. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్కి ఒక ఎక్స్ క్లబ్ ఇంటర్నేషనల్గా వాళ్ళు $1,00,000 ఇస్తానని, $1,00,000 ఇండియా నుంచి తీసుకొస్తానని, దానికి డీడీఎఫ్గా ఫ్రమ్ మన డిస్ట్రిక్ట్ 3020 నుంచి ఎంత ఎక్కువ డీడీఎఫ్ మనం పెట్టగలిగితే అంత అంత మనకి దాన్ని ఇంటర్నేషనల్ పార్ట్నరు ఇవన్నీ కలిపి మనం గ్లోబల్ గ్రాంట్కి అప్లై చేస్తే 80% దాని ద్వారా మనకు వచ్చే అవకాశాన్ని ఎనఫ్ డీడీఎఫ్ లేకపోవడం మూలంగా దాన్ని పూర్తి స్థాయిలో మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోతాం. అలాగే డిఫరెంట్ ఫౌండేషన్స్ ప్రతి వాళ్ళు కూడా డీడీఎఫ్ మనం ఎంత కంట్రిబ్యూట్ చేసిన దాన్ని బట్టి అవతల ప్రాజెక్ట్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే హ్యూమన్ మిల్క్ బ్యాంక్కి, అలాగే ఐ ప్రాజెక్ట్స్కి, అన్నిటికీ చాలా ప్రాజెక్ట్స్కి మన దగ్గర డీడీఎఫ్ ఉంటే ఇంటర్నేషనల్ పార్ట్నర్ని మనం $5,000-10,000 మనం రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడైనా మనం దీని గురించి ఏం చేయాలి? ఇప్పుడు నా ఇయర్లో మనం ఎంత ఎక్కువ యాన్యువల్ ఫండ్ మనం చేస్తామో, సో ఆ యాన్యువల్ ఫండ్ ఎలా వస్తుందంటే ప్రతి మెంబరు కూడా యాన్యువల్ ఫండ్కి కొంత అమౌంట్ డొనేట్ చేస్తే డాలర్స్ రూపంలో దాన్ని అల్టిమేట్గా 47.5% 3 years తర్వాత, అంటే ఈ ఇయర్ మనకి ఏదైతే డీజీఎండీ ఎలక్షన్స్ అవుతాయో ఆ ఎలక్షన్స్ వచ్చే గవర్నర్కి మనం ఎనఫ్ డీడీఎఫ్ ఇచ్చామనుకోండి, అద్భుతమైన ప్రాజెక్ట్స్ మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనకున్న 5,000 మంది మెంబర్స్, ఒక్కొక్క మెంబరు $100 కంట్రిబ్యూట్ చేస్తే $5,00,000 అవుతుంది. ఇమాజిన్ చేసుకోండి, దాంట్లో మనకి నియర్లీ $2.4 lakh మనకి డీడీఎఫ్ రూపంలోనే ఉత్తి యాన్యువల్ ఫండ్ $100 మనం కంట్రిబ్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? $100 అంటే 8,400. సో $8,400ని కూడా మనం 1 yearలో మనం ఇవ్వగలిగితే, అంటే ఈవెన్ మనం నెలకి $80 కూడా మనకు రావట్లేదు, $70-80 కూడా రావట్లేదు. సో ఆ విధంగా మనం చూసుకుంటే మనకి మన ప్రతి మెంబరు కూడా ఆలోచన చేసి ఈ యాన్యువల్ ఫండ్కి అందరూ $100 చొప్పున కంట్రిబ్యూట్ చేస్తారని ఆశిస్తున్నాను. దాని మూలంగా నెక్స్ట్ వచ్చే గవర్నర్స్కి మంచి దన్నుగా మనందరూ నిలబడదామని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.